బైక్ ట్యాక్సీలో లాగిన్ చేసేటప్పుడు సికింద్రాబాద్లో లాగిన్ చేస్తాం. ట్రిప్ ఎండ్ చేసేటప్పుడు పటాన్చెరులో ఎండ్ చేస్తాం. పటాన్చెరు నుంచి మళ్ళీ సికింద్రాబాద్కి ఖాళీగా రావాలంటే పెట్రోల్ లాస్, అంతకంటే ముందు టైం లాస్. దాంతోపాటుగా ఈ ఎండలో అంత దూరం ట్రావెల్ చేయాలంటే ఖచ్చితంగా మనమైతే టైర్డ్ అయిపోతాం. దీనికి సొల్యూషన్గా ర్యాపిడో వాళ్ళు వర్క్ జోన్ అయితే తీసుకొచ్చారు. ఈ వర్క్ జోన్లో వర్క్ చేస్తే మనం అవుట్ ఆఫ్ జోన్కి అయితే వెళ్ళక్కర్లేదు. ఈ వర్క్ జోన్లో వర్క్ చేస్తే పర్ కిలోమీటర్కి 12 రూపీస్ అయితే ఇస్తున్నారు. అంతేకాకుండా కస్టమర్ ఇచ్చిన మనీ మొత్తం మనమే తీసుకోవచ్చు. కమిషన్ అంటూ ఒక్క రూపాయి కూడా తీసుకుంటలేరు. అంతేకాకుండా ఈ సమ్మర్లో జాయిన్ అయిన వారికి అప్ టు 5,000 రూపీస్ జాయినింగ్ బోనస్ కూడా ఇస్తున్నారు. ఈ వర్క్ జోన్లో వర్క్ చేసే వాళ్ళకి బెస్ట్ బెనిఫిట్ ఏంటంటే హైదరాబాద్ మొత్తం తిరగని అవసరం లేదు. మనం సెలెక్ట్ చేసిన వర్క్ జోన్లో వితిన్ 10 కిలోమీటర్ ఏరియాస్లో మాత్రమే తిరుగుతూ ఉంటాం. ఇంటికి దగ్గరగా ఉంటాం కాబట్టి టైంకి ఇంటికి వెళ్ళి అన్నం కూడా తినొచ్చు. ర్యాపిడో వర్క్ జోన్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇవన్నీ మీకు క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను. ఈరోజు నేను ర్యాపిడో వర్క్ జోన్లో 10 to 12 అవర్స్ అయితే వర్క్ చేస్తాను. ఈ 10 to 12 అవర్స్లో ఎంత మనీ వస్తాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ర్యాపిడో వర్క్ జోన్లో వర్క్ చేయొచ్చా లేదా అనేది క్లియర్గా మీకు ఈ వీడియోలో చెప్తాను. ఏమాత్రం ఆలోచన చేయకుండా లాగిన్ చేసి ఫస్ట్ ఆర్డర్ అయితే తీసుకుంటాను. సో ఇప్పుడు టైం వచ్చేసరికి 8 గంటలు అవుతుంది. ర్యాపిడ్ యాప్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన వెంటనే ఏవో యాడ్స్ ఇస్తున్నారు వీళ్ళు. ఇక్కడ చిన్న బటన్ కనిపిస్తున్నా, దీనిపైన ట్యాప్ చేస్తే ఆన్లైన్లోకి అయితే వెళ్తాము. ఓకే, వర్క్ జోన్ అని చెప్పి చూపిస్తుంది, ఈస్ట్ జోను. దీన్ని ఇలా బ్యాక్ చేసేయండి. ఇక్కడ మనకి 4 వర్క్ జోన్స్ అయితే చూపిస్తుంది. ఏ వర్క్ జోన్లో వర్క్ చేసినా సరే పర్ కిలోమీటర్కి 12 రూపీస్ అయితే ఇస్తారు. ఓకేనా, నేను సికింద్రాబాద్ జోన్లో చేయాలి అనుకున్నాను కాబట్టి ఈ జోన్ పైన ట్యాప్ చేస్తున్నాను. వావ్, 170 రూపీస్ ఆర్డర్. యాక్చువల్లీ మనం వర్క్ జోన్లో వర్క్ చేయడానికి వచ్చాం కాబట్టి వర్క్ జోన్లో జాయిన్ అవుదాం. ముందైతే జాయిన్ వర్క్ జోన్. ఇప్పుడు చూడండి, వర్క్ జోన్లో సెలెక్ట్ అయ్యాం కాబట్టి ఈ జోన్ మాత్రమే హైలైట్ అవుతుంది. రిమైనింగ్ వర్క్ జోన్స్ అన్నీ కూడా హైడ్ అయిపోయినాయి. అంటే మనం ఈ వర్క్ జోన్లో మాత్రమే వర్క్ చేస్తాము. మనకు వచ్చే ఆర్డర్స్ అన్నీ కూడా ఈ వర్క్ జోన్ లోపల నుంచే ఉంటాయి. ఈ జోన్ అనేది మినిమం 10 కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది. లాగిన్ చేసిన 2 నిమిషాలకి ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చింది. 50 రూపీస్, 4.2 కిలోమీటర్ డ్రాప్ అయితే చూపిస్తుంది. ఈ ఆర్డర్ అనేది యాక్సెప్ట్ చేయట్లా, నేనైతే స్కిప్ చేస్తున్నాను. ముందైతే ఈ వర్క్ జోన్లో ఎలాంటి ఆర్డర్స్ వస్తున్నాయి అనేది చూద్దాం. అన్ని చిన్న చిన్న ఆర్డర్లే వస్తాయా, లేకుంటే 100 రూపీస్ 150 రూపీస్ ఆర్డర్స్ కూడా వస్తాయా లేదనేది ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. నేను ఒక 100 రూపీస్ ఆర్డర్ వస్తే యాక్సెప్ట్ చేద్దామని ఇంటెన్స్లో ఉన్నాను. ఎందుకంటే ఈ 20-30 రూపాయల రైడ్లు ఎన్ని కంప్లీట్ చేస్తే మనకి ఈ రోజులో 1000 రూపాయలు ఎర్నింగ్స్ వస్తాయి, అది కష్టం కదా. అందుకోసమే బెస్ట్ 100 రూపీస్ ఆర్డర్ వస్తే యాక్సెప్ట్ చేద్దామని చెప్పి నేనైతే వెయిట్ చేస్తున్నాను. వచ్చిన ఆర్డర్స్ అన్ని స్కిప్ చేసుకుంటూ ఇక్కడే కూర్చున్నా. మొత్తానికి ఎన్ని ఆర్డర్ స్కిప్ చేసినా సరే 30 రూపీస్ 40 రూపీస్ 50 రూపీస్ ఆర్డర్ మాత్రమే వస్తున్నాయి. మీరు వర్క్ జోన్ లో చేసే వాళ్ళైతే 200 రూపాయల ఆర్డర్లు 300 రూపాయల ఆర్డర్లు ఎక్స్పెక్ట్ చేయకండి. 50 రూపీస్ 70 రూపీస్ బిలో 150 రూపీస్ ఆర్డర్ మాత్రమే ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఎందుకంటే మనం వర్క్ చేసే వర్క్ జోన్ వచ్చేసరికి 10 to 15 కిలోమీటర్లో మాత్రమే ఉంటుంది. కొన్ని ఆర్డర్ స్కిప్ చేసి ఫైనల్లీ ఒక ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేసిన. పికప్ లొకేషన్ చూద్దాం ఎంత దూరం ఉందనేది. ఇక్కడ నుంచి 900 మీటర్స్ అయితే చూపిస్తుంది. డ్రాప్ లొకేషన్ హిమాయత్ నగర్. ముందైతే కస్టమర్ లొకేషన్కి వెళ్ళి కస్టమర్ని పిక్ చేసుకుంటా. ఈ ర్యాపిడో వాళ్ళు మనల్ని ట్రాప్లో వేస్తున్నారా అని చెప్పి నాకైతే డౌట్ వస్తుంది. ఎందుకు అంటే ఈ ఎండాకాలంలో సమ్మర్ జాయినింగ్ బోనస్ అంటూ అప్ టు 5,000 రూపీస్ తీసుకొచ్చారు. ఈ జాయినింగ్ బోనస్ రావాలంటే మనం డే టైంలో వర్క్ చేయాలి. ఎండలు చూసారు కదా ఎలా ఉన్నాయో, బయటకు వస్తే బొగ్గులా మాడిపోతాం. ఈ బొగ్గులా మాడిపోయే ఈ ఎండలో మనం బైక్ ట్యాక్సీలో వర్క్ చేస్తేనే మనకి ఆ జాయినింగ్ బోనస్ ఇస్తారంట. నైట్లో వర్క్ చేస్తే ఆ జాయినింగ్ బోనస్ అనేది రాదు, రైడ్ అనేది కౌంటింగ్ అవ్వదు. అంటే ఈ ఎండాకాలంలో మనల్ని పిచ్చోళ్ళని చేసి ఇక్కడ వర్క్ చేయించుకోవాలని ఇంటెన్షన్ క్లియర్గా అర్థమవుతుంది. ఇకపోతే ఈ వర్క్ జోన్ కూడా అదే ట్రాప్ అని నేను అనుకుంటున్నా. ఈ వర్క్ జోన్లో వర్క్ చేసే వాళ్ళకి మాత్రమే పర్ కిలోమీటర్కి 12 రూపీస్ ఇస్తున్నారు. వితౌట్ వర్క్ జోన్లో చేసే వాళ్ళకి 8 రూపాయల నుంచి 9 రూపాయలు మాత్రమే వస్తుంది. అది కూడా సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ తీసుకోవాలి లేదా ప్లాన్స్ యాక్టివేట్ చేసుకోవాలి. ఆ ప్లాన్స్ అవి ఇవి యాక్టివేట్ చేసుకుంటేనే కిలోమీటర్కి 8 రూపాయలు లేదా 9 రూపాయలు వస్తే వస్తాయి. ఈ 9 రూపాయల ప్లాన్ యాక్టివేట్ చేసుకుంటే ఇన్సెంటివ్స్ అంటూ 1 రూపాయి కూడా ఇవ్వరు. వర్క్ జోన్ గురించి ఇంకా క్లియర్గా నేనైతే మీకు చెప్తాను. ఇప్పుడైతే కస్టమర్ లొకేషన్కి అయితే వచ్చాను. ఓటీపీ తీసుకుని ట్రిప్ అనేది స్టార్ట్ చేసిన. డ్రాప్ లొకేషన్కి వెళ్తూ మనం మాట్లాడుకుందాం. ఈ వర్క్ జోన్లో వర్క్ చెయ్యాలి అనే ఇంటెన్షన్తోనే పర్ కిలోమీటర్కి 12 రూపీస్ జాయినింగ్ బోనస్, అలాగే వీళ్ళు డైలీ వీక్లీ ఇన్సెంటివ్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ ఎండాకాలంలో రైడర్లు అందరూ చక్కగా ఇంట్లో పడుకుంటారు అని చెప్పి. వీళ్ళ కస్టమర్కి ఎవరు సర్వీస్ ఇస్తారు? ఎవరు సర్వీస్ ఇవ్వడానికి ముందుకు రారు. కంపెనీ వాళ్ళు అయితే వర్క్ చేయరు కదా, మనమే కదా వర్క్ చేయాలి. మనం వర్క్ చేయాలంటే ఆశ చూపించాలి. ఆశ అంటే డబ్బులు ఆశ చూపిస్తే మనం ఇక్కడికి వచ్చి వర్క్ చేస్తాము అనే ఇంటెన్షన్తో వీళ్ళైతే ఈ
ప్లాన్ అయితే తీసుకొచ్చారు. మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, ఈ ర్యాపిడో, ఊబర్, ఓలా ఏదైనా కంపెనీ ఏ ప్లాన్స్ అయినా తీసుకురాని, కానీ మీరు మీ హెల్త్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడైతే వర్క్ చేసుకోండి. వాళ్ళు ఆఫర్స్ ఇస్తున్నారు కదా అని చెప్పి డైలీ 12, 13, 14 అవర్స్ అయితే వర్క్ చేయకండి. నావిగేషన్ ఫాలో అవుతూ డ్రాప్ పాయింట్కి అయితే వచ్చాను. ఈ ట్రిప్ అనేది ఎండ్ చేస్తే 49 రూపీస్ అయితే చూపిస్తుంది. మేడం గారి దగ్గర 49 రూపీస్ అయితే అమౌంట్ కలెక్ట్ చేసుకున్నా. ఈ ట్రిప్లో మనకి ఎంత ఎర్నింగ్స్ వచ్చాయి, ఎంత కమిషన్ కట్ అయిందని మీకు చూపిస్తా. సక్సెస్ఫుల్గా ఈ రైడ్ అయితే కంప్లీట్ చేసాం. ఈ రైడ్లో నాకు వచ్చిన ఎర్నింగ్స్ వచ్చేసరికి 47 రూపీస్. నేను ట్రావెల్ చేసింది వచ్చేసరికి 3.9 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేశాను. అంటే పర్ కిలోమీటర్కి 12 రూపీస్ వస్తున్నట్టే. ఓకే, నెక్స్ట్ ఆర్డర్ కోసం అయితే వెయిట్ చేస్తాను. అంతకంటే ముందు ఈరోజు ఇన్సెంటివ్స్ ఏమున్నాయి, ఈ ఇన్సెంటివ్స్ని చూస్తే చిన్న చిన్న ఆర్డర్స్ కంప్లీట్ చేయాలా, లాంగ్ ఆర్డర్స్ కంప్లీట్ చేయాలా అనేది మనకు క్లారిటీ వస్తుంది. ఇక్కడ ఇన్సెంటివ్స్ ఓపెన్ చేసి చూపిస్తాను ఆగండి మీకు. ఇక్కడ ఇన్సెంటివ్స్ అండ్ మోర్ దీనిపైన ట్యాప్ చేయండి. ఇక్కడ ఇన్సెంటివ్స్, ఇక్కడ చూడండి డైలీ ఇన్సెంటివ్స్ 8 గంటల నుంచి 11 గంటల వరకు మీరు 9 రైడ్లు కంప్లీట్ చేశారంటే 100 రూపీస్ ఎర్నింగ్ చేయొచ్చు. బట్ ఈ 3 అవర్స్లో 9 రైడ్లు అంటే చిన్న చిన్న రైడ్స్ అయితే కంప్లీట్ చేసేయచ్చు. లాంగ్ ఆర్డర్స్ అయితే కష్టం. మీరు 6 రైడ్స్ అయితే కంప్లీట్ చేయొచ్చు. ఈ 6 రైడ్స్ మీకు 65 రూపీస్ ఎర్నింగ్స్ అయితే వస్తాయి. ఐ మీన్ ఇన్సెంటివ్స్. మార్నింగ్ చేసే వాళ్ళకి, మిట్ట మధ్యాహ్నం చేసే వాళ్ళకి ఇదొక ఇన్సెంటివ్. అలాగే ఈవినింగ్ టైంలో వర్క్ చేసే వాళ్ళకి ఇదొక ఇన్సెంటివ్. 4 నుంచి 7 వరకు 9 రైడ్స్ కంప్లీట్ చేస్తే 90 రూపీస్. ఇది డైలీ ఇన్సెంటివ్. ఇది కాకుండా మనకి వీక్లీ ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ చూడండి వారం మొత్తంలో మల్టీ ఇన్సెంటివ్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ 70 రైడ్స్ కంప్లీట్ చేస్తే 500 రూపీస్ వస్తాయి. తర్వాత ఇంకొక 90 రైడ్స్ అంటే 70 తర్వాత ఇంకా 20 రైడ్స్ కంప్లీట్ చేస్తే 200. తర్వాత రిమైనింగ్ మొత్తం 120 రైడ్స్ కంప్లీట్ చేస్తే 300. టోటల్గా 160 రైడ్స్ కంప్లీట్ చేస్తే మీకు ఈ 1000, ఈ 300, ఈ 200, ఈ 500 టోటల్గా 2000 రూపీస్ ఇన్సెంటివ్ అయితే వస్తుంది. ఈ ఇన్సెంటివ్సే కాకుండా సమ్మర్ బోనస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి 3500 రూపీస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకైతే 5000 రూపీస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. నేను ఆల్రెడీ వర్క్ చేస్తున్నాను కాబట్టి 3500 అయితే ఆఫర్ చేస్తున్నారు. ఫస్ట్ 60 రైడ్స్ కంప్లీట్ చేస్తే 600, తర్వాత 85 రైడ్స్కి 700, తర్వాత 120 ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే 900, టోటల్గా 160 ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే 1300. మీరు 1 వీక్లో 160 ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే ఈ 3500 వస్తుంది, అలాగే ఈ 2000 వస్తుంది. అది సేమ్ టైం ఈ డైలీ ఇన్సెంటివ్స్ కూడా వచ్చేస్తుంది. ఇన్సెంటివ్స్ని ఫోకస్ చేసే వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. బట్ ఇందులో వర్క్ కూడా అంతే హార్డ్ వర్క్ చేయాలి. ఆ రైడ్ ఫినిష్ అయ్యాక ఇదే ఏరియాలో 40 మినిట్స్ టైం అంతా వేస్ట్ అయిపోయింది. ఆర్డర్ వస్తుందేమో అని చెప్పి ఆర్డర్ కోసం వెయిట్ చేశాను, బట్ ఆర్డర్ అయితే రాలేదు. ఎందుకు అంటే మనం వర్క్ జోన్లో ఈ జోన్కి ఎండింగ్లో ఉన్నాం. కార్నర్లో ఉంటే మనకి ఆర్డర్స్ అనేవి రావు. ప్రాపర్గా జోన్ లోపల ఉంటేనే మనకి ఆర్డర్స్ అనేవి వస్తాయి. జోన్కి అవుట్స్కట్ వెళ్ళిపోయినా మనకి ఆర్డర్స్ అనేవి రావు. ఒకవేళ జోన్కి బయటకి వెళ్ళిపోతే మీరు ఈ జోన్ నుంచి ఎగ్జిట్ అయిపోండి. బట్ అక్కడే వెయిట్ చేశారంటే మీకు ఆర్డర్స్ అనేవి రావు. ఓకేనా, నేనైతే ఇదే మిస్టేక్ అయితే చేశాను. బట్ జోన్లోనే చూపిస్తుంది, బట్ ఆర్డర్లు అయితే రావట్లేదు. యాప్ రీఫ్రెష్ చేస్తే గో టు వర్క్ జోన్ అని చూపిస్తుంది. వర్క్ జోన్ లోకి రాగానే ఆర్డర్ అయితే పడింది. పికప్ లొకేషన్ వెళ్ళి కస్టమర్ అయితే పిక్ చేసుకుంటా. ఇంతకు ముందు వర్క్ జోన్ లో జాయిన్ అవడం ఒక ట్రాప్ అని అన్నాను కదా, ఇది ట్రాప్ అనుకుంటే ట్రాపే. ఇందులో బెనిఫిట్స్ చూసుకున్న బెనిఫిట్స్ మనకైతే యూజ్ అవుతాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకంటూ స్పెసిఫిక్ జోన్ అయితే ఉంటుంది. కమిషన్ పే చేయని అవసరం లేదు. ఇన్సెంటివ్స్ వస్తాయి. ఇవన్నీ కూడా మనకి బెనిఫిటే. బెనిఫిట్ గా ఆలోచిస్తే బెనిఫిట్, లేదు ట్రాప్ గా ఆలోచిస్తే ట్రాప్. బట్ మీకు ఎర్నింగ్స్ కావాలంటే ఇక్కడ వచ్చి పని చేసుకోవడంలో ఏ తప్పు లేదు అని నా అభిప్రాయం. ఇంకొకటి హెల్త్ చూసుకోండి. హెవీ హ్యాండ్ ఉంటే రాకండి, నైట్ టైంలో వచ్చి పని చేసుకోండి. నావిగేషన్ ఫాలో అవుతూ కస్టమర్ లొకేషన్కి వచ్చాను. కస్టమర్స్ దగ్గర ఓటీపీ తీసుకొని ట్రిప్ అని స్టార్ట్ చేసిన. ఇక్కడ నుంచి 3.3 కిలోమీటర్ డ్రాప్ అయితే చూపిస్తుంది. ర్యాపిడో వర్క్ జోన్ లో వర్క్ చేయాలా, లేకుంటే ర్యాపిడో వితౌట్ వర్క్ జోన్ లో వర్క్ చేస్తే ఎక్కువ మనీ వస్తాయా అని చెప్పి మీరైతే డౌట్ పడుతూ ఉంటారు. నాకు అర్థమైంది. మీకు ఓపిక ఉంది, ఈ హైదరాబాద్ మొత్తం తిరగగలము, 200, 300 రూపాయల రైడ్లు మాత్రమే కావాలి, చిన్న చిన్న రైడ్లు కొట్టే ఓపిక లేదు, నాకు ఇన్సెంటివ్ రాకపోయినా పర్లేదు, తక్కువ టైంలో ఎక్కువ ఎర్నింగ్స్ కావాలి అనుకుంటే మీరు వితౌట్ వర్క్ జోన్ లో వర్క్ చేసుకోండి. ఓన్లీ ర్యాపిడో యాప్కి మాత్రమే నమ్ముకోకండి. కొన్నిసార్లు ర్యాపిడోలో ఆర్డర్స్ రాకపోతే స్ట్రక్ అయిపోతాం, ఇబ్బంది అవుతుంది. కాబట్టి ర్యాపిడోతో పాటుగా ఊబర్ కూడా మీ దగ్గర ఉండాలి. హైదరాబాద్ మొత్తం తిరిగేంత ఓపిక నా దగ్గర లేదన్నా. నాకంటూ ఒక జోన్ ఉండాలి, జోన్ లోనే వర్క్ చేసుకుంటాను. ఇన్సెంటివ్స్ కావాలి, తక్కువ టైంలో ఎక్కువ ఎర్నింగ్స్ కావాలి, కమిషన్ అంటూ ₹1 కూడా పే చేయాలని ఇంట్రెస్ట్ లేదు, సబ్స్క్రిప్షన్ ప్లాన్ బై చేయాలని కూడా లేదు అనుకునే వాళ్ళు ఈ వర్క్ జోన్ లో వర్క్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడైతే కస్టమర్ పెట్టిన డ్రాప్ పాయింట్ అయితే వచ్చేసాను. ట్రిప్ అనేది ఎండ్ చేస్తున్నా. ఈ ట్రిప్ లో ఎంత ఎర్నింగ్స్ వచ్చాయి చూద్దాం. 3.3 కిలోమీటర్కి 44 రూపీస్ అయితే వచ్చింది. ఈ 44 రూపీస్ మొత్తం కూడా మనకి టోటల్ గా 87 రూపీస్ ఎర్నింగ్స్ అయితే అయినాయి. ఆ రైడ్ ఫినిష్ చేయకపోయిన ముందే ఇంకొక రైడ్ అయితే వచ్చేసింది. ఆ రైడ్ కూడా యాక్సెప్ట్ చేశాను. ఈ వర్క్ జోన్ లో ఇదే బెనిఫిట్, రైడ్ కంప్లీట్ కాకపోయిన ముందే ఇంకొక రైడ్ అయితే వస్తుంది. ఆ రైడ్ మనకు కంఫర్టబుల్ గా ఉంది అనుకుంటే ఆ రైడ్ అనేది యాక్సెప్ట్ చేయొచ్చు. నేనైతే రైడ్ యాక్సెప్ట్ చేసిన పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నాను. మీలో చాలా మంది నన్ను అడిగేది ఏంటంటే, అన్న ర్యాపిడో బైక్ ట్యాక్సీలో ఎక్కువ మనీ వస్తాయా, ఊబర్ బైక్ ట్యాక్సీలో ఎక్కువ మనీ వస్తాయా, ఓలా బైక్ ట్యాక్సీలో ఎక్కువ మనీ వస్తాయా అంటారు. నన్ను అడిగితే ఓలా ప్లాప్ పడిపోయింది, ఓలాని పక్కన పెట్టేయండి. ర్యాపిడో ఊబర్లో మంచి ఎర్నింగ్స్ అయితే వస్తాయి. మీకు మంచి ఎర్నింగ్స్ కావాలంటే బెస్ట్ టైమింగ్ అనేది సెలెక్ట్ చేసుకోండి.
లేదు అనుకుంటే ఈ ట్రాఫిక్లో తిరిగి తిరిగి చుక్కలు కనిపిస్తే ఎర్నింగ్స్ అనేవి అవ్వవు. మార్నింగ్ 4కి రండి, 4 నుంచి 11 వరకు వర్క్ చేస్తే మీకు మంచి ఎర్నింగ్స్ అయితే వస్తాయి. తర్వాత ఇంటికి వెళ్ళండి, రెస్ట్ తీసుకోండి. సాయంత్రం 4 లేదా 5 గంటలకు వచ్చేయండి. 5 నుంచి రాత్రి 10, 11 గంటల వరకు వర్క్ చేయండి. మంచి ఎర్నింగ్స్ అయితే వస్తాయి. ఆ టైంలో వర్క్ జోన్ లేకపోవచ్చు, బట్ మీరు టైర్డ్ అవ్వరు. ట్రాఫిక్ అనేది తక్కువగా ఉంటుంది. ఎర్నింగ్స్ ఎక్కువగా వస్తాయి. పికప్ లొకేషన్‌కి వచ్చాను. కస్టమర్ సార్ దగ్గర ఓటీపీ తీసుకొని ట్రిప్ అనేది స్టార్ట్ చేసిన. ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్ వచ్చిందంటే 4 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. మోస్ట్లీ ఈ వర్క్ జోన్‌లో 5 కిలోమీటర్ రైడ్లు, 6 కిలోమీటర్ రైడ్లు, 10 కిలోమీటర్ రైడ్లు, 12 కిలోమీటర్ రైడ్లు మాత్రమే వస్తాయి. ₹200 రైడ్లు అయితే ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోకండి. 10 కిలోమీటర్లు వెళ్తే చాలు మనకి ₹120 అయితే వస్తాయి. నాకైతే బెటర్ అని అనిపిస్తుంది. మనలో చాలా మంది ఈ బైక్ టాక్సీలో వర్క్ చేసుకుందాము అని చెప్పి ఇక్కడికి వచ్చి 6 నెలల్లో ఎగ్జిట్ అవ్వాల్సింది ఇప్పటికి 1-2 ఇయర్స్ అవుతుంది. ఇక్కడే స్ట్రక్ అయ్యి డబ్బులు సంపాదిస్తూనే ఉన్నారు. వాళ్ళ లైఫ్ ఇందులో పెట్టి రిస్క్ తీసుకుంటున్నారు. మనందరికీ డబ్బులు కావాలి, డబ్బు మన అవసరాలను తీర్చే మార్గం కావాలి, కానీ అదే డబ్బు మన జీవితాన్ని నాశనం చేసే వ్యసనం కాకూడదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మన బండి టైర్కున్న లైఫ్ మన వెన్నుముక్కకు ఉండదు. ఎన్ని రోజులు ఈ బైక్ టాక్సీ, ఫుడ్ డెలివరీ మనం చేయగలం? మహా అయితే 1 ఇయర్, 2 ఇయర్, 3 ఇయర్స్ తర్వాత అలిసిపోతాము, బెడ్ ఎక్కిపోతాం. ఇప్పటిదాకా సంపాదించిన డబ్బు అంతా కూడా హాస్పిటల్లోనే పెట్టాలి. అవసరమా? మీరు కష్టపడి సంపాదించిన డబ్బుని మీరు అనుభవించకపోతే ఇక ఈ లైఫ్ ఇంకెందుకు? 5-6 సంవత్సరాలుగా ఈ బైక్ టాక్సీలో ఉన్న వారికి నేను ఇప్పటికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ బైక్ టాక్సీ వదిలి ఇంకా వేరే స్కిల్ నేర్చుకోండి. ఇది చేస్తూ వేరే జాబ్ అన్నా ట్రై చేయండి. వేరే ఏదైనా ప్లాట్ఫామ్ అయితే చూసుకోండి. ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేశారు కాబట్టి మనం రేపటి కోసం ఈ రోజు ఆలోచిద్దాం. ఓకేనా? మొత్తానికి డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసాను. కస్టమర్ దగ్గర పేమెంట్ అయితే తీసుకుంటా. ట్రిప్ అనేది ఎండ్ చేసిన ₹60 అయితే చూపించింది. కస్టమర్ ₹100 అయితే ఇస్తున్నాను. నా దగ్గర చేంజ్ లేవు అంటే చేంజ్ తీసుకొచ్చారు. నా ₹60 నాకైతే ఇచ్చేసారు. మొత్తానికి ఈ రైడ్లో ₹60 ఎర్నింగ్ చేసిన. టోటల్గా ₹165 అయితే ఎర్నింగ్ చేసిన. దగ్గర దగ్గర 2 అవర్స్ అయితే లాగిన్లో ఉన్నా. ఆర్డర్లు అయితే కంటిన్యూస్గానే వస్తున్నాయి. యాక్చువల్లీ ఇది ఏమవుతుందంటే మన అవుట్ ఆఫ్ జోన్కి దగ్గరగా ఉంటే ఆర్డర్స్ రావట్లా. అలాంటప్పుడు మీరు చెక్ చేసుకోండి. అవుట్ ఆఫ్ జోన్కి దగ్గరగా ఉంటే అక్కడైతే ఉండకండి. పద్మనాభ గారు ₹30 అట్ట రైడ్ అయితే యాక్సెప్ట్ చేసిన. పికప్ లొకేషన్ పక్కన ఉంది. కస్టమర్ లొకేషన్కి వచ్చి కస్టమర్ సార్ దగ్గర ఓటీపీ తీసుకొని ట్రిప్ అనేది స్టార్ట్ చేసిన. డ్రాప్ లొకేషన్ ఇక్కడ నుంచి 2 కిలోమీటర్ మాత్రమే చూపిస్తుంది. ఇలాంటి చిన్న చిన్న ఆర్డర్లు ఎందుకు యాక్సెప్ట్ చేస్తానంటే కనీసం ఇన్సెంటివ్ అమౌంట్ అయినా వస్తుంది కదా అని చెప్పి ఇలాంటి రైడ్లు అయితే యాక్సెప్ట్ చేస్తున్నా. ఫైనల్ గా డ్రాప్ లొకేషన్కి వచ్చి ట్రిప్ అనేది ఎండ్ చేసిన. ఇంకొక రైడ్ అయితే వచ్చింది. పికప్ లొకేషన్ 2.3 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. ర్యాపిడోలో అయినా ఊబర్లో అయినా సరే రైడ్లు యాక్సెప్ట్ చేసేటప్పుడు బిలో 2 కిలోమీటర్ల లోపల ఉండే పికప్లు మాత్రమే యాక్సెప్ట్ చేయండి. 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్ రైడ్లు యాక్సెప్ట్ చేశారంటే అంత దూరం వెళ్ళడానికి కనీసం మనకు 10 నిమిషాల టైం అయితే పడుతుంది. ఏ కస్టమర్స్ కూడా 10 నిమిషాలు రైడర్ కోసం అయితే వెయిట్ చేయడు. ఆ రైడ్ క్యాన్సిల్ చేస్తారు. క్యాన్సిలైజేషన్ ఫీజు కూడా మనకి రాదు. మన టైము, పెట్రోల్ 2 లాసే. అందుకోసమనే 1 కిలోమీటర్లు, 1.5 మహా అయితే 2 కిలోమీటర్ పికప్లు మాత్రమే యాక్సెప్ట్ చేయండి. నేను ఎందుకు ఈ 2.3 కిలోమీటర్ పికప్ యాక్సెప్ట్ చేసిన అంటే డ్రాప్ లొకేషన్ 9-10 కిలోమీటర్ చూపిస్తుంది. అందుకోసమనే ఈ రైడ్ అనేది యాక్సెప్ట్ చేసిన. కస్టమర్కి కాల్ చేసిన. ఓకేనా? కస్టమర్ దగ్గరికి వెళ్ళి ఓటీపీ తీసుకుని ట్రిప్ అనేది స్టార్ట్ చేసిన. నావిగేషన్ చూస్తే ఎగ్జాక్ట్ 9.3 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. ఈ 10 కిలోమీటర్ రైడ్ యాక్సెప్ట్ చేయడానికి నాకు 2 గంటలు అయితే పడింది. 2 గంటల్లో నాకు చిన్న చిన్న ఆర్డర్లు మాత్రమే వచ్చాయి. పెద్ద ఆర్డర్ ఒకటి కూడా రాలేదు. పెద్ద ఆర్డర్ కోసం వెయిట్ చేయాలి అంటే టైం అంతా వేస్ట్ అయిపోతుంది. టైం వేస్ట్ చేసుకునే దానికంటే ఏదో ఒక ఆర్డర్ యాక్సెప్ట్ చేయడం బెటర్ అని నాకు అనిపించింది. కొన్నిసార్లు మనం వేస్ట్ చేసేది టైం కాదు, డబ్బులని. గంట టైం వేస్ట్ చేసామంటే ₹150 ఎర్నింగ్స్ లాస్ అయినట్టే కదా. 1 అవర్ వర్క్ చేసామంటే ₹150 ఎర్నింగ్స్ వచ్చినట్టే. కొన్నిసార్లు టైం చాలా వాల్యుబుల్, ఇది గుర్తుపెట్టుకోండి. మీలో ఎవరైనా సరే ఈ ర్యాపిడో బైక్ టాక్సీలో రిజిస్ట్రేషన్ అవ్వాలంటే మన ఛానల్ లింక్ నుంచి జాయిన్ అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఈ లింక్ నుంచి జాయిన్ అయితే మీకు జాయినింగ్ బోనస్ వస్తుంది. సమ్మర్ జాయినింగ్ బోనస్ అంటూ అప్ టు ₹5,000 అయితే ఇస్తున్నారు. మెల్లమెల్లగా ఎండ అనేది స్టార్ట్ అయిపోయింది. చెయ్యిలు కాలిపోతున్నాయి, ముఖం కూడా కాలిపోతుంది. ఈ ఎండాకాలంలో రైడర్ మొక్కలు ఎలా తయారవుతాయంటే మసిబొగ్గులా తయారవుతాయి. తెల్లారు వచ్చేటప్పుడు మంచి షర్టు, మంచి ప్యాంట్ వేసుకుని వస్తాం. ఆ మంచి షర్టు, మంచి ప్యాంటు ఇంటికి వెళ్ళేసరికి మసిగొడ్డలా మారిపోతుంది. కొన్నిసార్లు మా అమ్మ కూడా నాకు గుర్తుపట్టలేదు భయ్య, ఎవరినైనా నువ్వు అంటుంటుంది. చాలా మంది ఏమనుకుంటారంటే బైక్ మీద కూర్చొని డ్రైవింగ్ చేయడమే కదా, డబ్బులు ఈజీగా కూర్చుంటే వచ్చేస్తాయి అనుకుంటారు. 12-13 గంటలు కూర్చొని డ్రైవింగ్ చేయాలంటే అంత ఈజీగా ఉండదు. ఒకవైపు ఇంజన్ వేడికి కాళ్ళు కాలిపోతూ ఉంటాయి, ఒకవైపు సూర్యుడి వేడికి చేతులు కళ్ళు కాలిపోతాయి. ఈ హైదరాబాద్ లో ఉండే దుమ్ము, పొల్యూషన్ వల్ల కళ్ళు మండుతూనే ఉంటాయి. ఒకవైపు వేడికి ఫోన్ అనేది ఓవర్ హీట్ అవుతూనే ఉంటుంది. ఇలా ఓవర్ హీట్ అవ్వకుండా ఉన్న కోసమే ఈ గొడుగు మొబైల్ హోల్డర్ అయితే కొనుక్కున్నాను. దీని వల్ల నా ఫోన్ అనేది ఓవర్ హీట్ అవ్వట్లేదు. దీని ప్రైస్ ₹400. చాలా మంది ఏమనుకుంటారంటే ఈ ₹400 దీనికి పెట్టడం బొక్క అనుకుంటారు. ₹20,000 ఫోన్కి ₹400 ప్రొటెక్షన్ మొబైల్ హోల్డర్ లేకపోతే ఇంకెందుకు.
చాలా మంది మొబైల్ పెట్రోల్ ట్యాంక్ మీద పెట్టి డ్రైవ్ చేస్తూ ఉంటారు. కరెక్ట్ గా ఎండ మొబైల్ మీద పడడం వల్ల మొబైల్ చాలా ఓవర్ హీట్ అవుతుంది. ఈ ఓవర్ హీట్ అవడం వల్ల ఫోన్ బ్యాటరీ మీద ప్రెజర్ పడుతుంది, పర్ఫార్మెన్స్ పడిపోతుంది, ఫోన్ కూడా పాడైపోతుంది. ఈ మొబైల్ హోల్డర్ మీరు ఎవరైనా కొనాలనుకుంటే మన ఛానల్ బయోలో ఉంది, అక్కడ నుంచి ఈ ప్రోడక్ట్ ని బై చేసుకోండి. నావిగేషన్ ఫాలో అవుతూ కస్టమర్ పెట్టిన డ్రాప్ పాయింట్ అయితే వచ్చాను. ట్రిప్ అనేది ఎండ్ చేసిన 108 రూపీస్ అయితే చూపించింది. ఈ అమౌంట్ కలెక్ట్ చేసుకుని ట్రిప్ అనేది ఎండ్ చేసిన వెంటనే ఇంకొక రైడ్ అయితే వచ్చింది. ఆ రైడ్ పికప్ లొకేషన్ కి అయితే వెళ్తాం. నావిగేషన్ ఫాలో అవుతూ కస్టమర్ పెట్టిన పికప్ లొకేషన్ కి వచ్చి ఓటీపీ తీసుకుని ట్రిప్ అనేది స్టార్ట్ చేసిన 10 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. డ్రాప్ లొకేషన్ సికింద్రాబాద్ అయితే చూపిస్తుంది. మనం డ్రాప్ లొకేషన్ అయితే వెళ్ళిపోదాము. ఈ ఎండాకాలంలో బైక్ టాక్సీ చేసే వాళ్ళు బయట ఫుడ్ అవాయిడ్ చేయండి, ఇంట్లో ఫుడ్డే తీసుకోండి. వీలైతే మధ్యాహ్నం పెరుగన్నం తినండి. ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు ఖచ్చితంగా మీరు వాటర్ బాటిల్ అయితే క్యారీ చేయండి. ఈ ఎండాకాలంలో నీళ్ళు తాగకపోతే డీహైడ్రేషన్ అయిపోతుంది మన బాడీ. మనలో చాలా మంది ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు టిఫిన్ తిని స్టార్ట్ అవుతారు. టిఫిన్ తిని స్టార్ట్ అవడం వల్ల ఎక్కువగా దాహం అయితే వేస్తుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీలో ఎంతమంది ఎర్లీ మార్నింగ్ టిఫిన్ తిని బైక్ టాక్సీకి వస్తున్నారు, ఎంతమంది ఇంట్లో అన్నం తిని బైక్ టాక్సీకి వస్తున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. డ్రాప్ లొకేషన్కి వచ్చాను కాబట్టి ట్రిప్ అనేది ఎండ్ చేసిన బిల్ అమౌంట్ వచ్చేసరికి 111 రూపాయలు అయితే చూపించింది. మేడం గారి దగ్గర అమౌంట్ అనేది కలెక్ట్ చేసుకున్న బిల్ అమౌంట్ 111 రూపాయలు వస్తే మేడం గారు 110 రూపాయలు ఇచ్చి చేయిలు దులుపుకున్నారు. ఇంకా మిగతా చిల్లర ఏదంటే లేదు బాబు అని చెప్పి అన్నారు. ఇచ్చిన 100 రూపాయలు కరెక్ట్ గానే ఉంది. 10 రూపాయలు అయితే మొత్తం మడత పడిపోయింది. ఈ మడత నోట్ చూస్తూ ఉండగా 120 రూపీస్ రైడ్ అయితే వచ్చింది. యాక్సెప్ట్ చేద్దాం అనుకునేసరికి రైడ్ అనేది వేరే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. సరేలే ఆ రైడ్ పోతే ఇంకో రైడ్ రాదా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉండగా ఇంకొక రైడ్ అయితే వచ్చింది. పికప్ లొకేషన్ 750 మీటర్స్ అయితే చూపిస్తుంది. ఇప్పటి వరకు మనం చిన్న రైడ్స్ కంప్లీట్ చేసాం కాబట్టి నాకు 65 రూపీస్ ఇన్సెంటివ్ అమౌంట్ కూడా వచ్చింది. నేను కంప్లీట్ చేసింది 6 రైడ్స్ మాత్రమే. ఆల్రెడీ రైడ్ యాక్సెప్ట్ చేశాం కాబట్టి డైరెక్ట్ గా పికప్ లొకేషన్కి అయితే వచ్చేసాను. మేడం గారు నా కోసమే వెయిట్ చేస్తున్నారు. ఓటీపీ తీసుకుని ట్రిప్ అనేది స్టార్ట్ చేద్దాం. 1604 డ్రాప్ లొకేషన్ వచ్చేసరికి అరౌండ్ 8 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. కస్టమర్స్ మన కోసం వెయిట్ చేస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది భయ్య. కానీ కొంతమంది కస్టమర్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత అవైలబుల్గా ఉండరు. 5 నిమిషాలు ఆగు, 10 నిమిషాలు ఆగు అని చెప్పి మనల్ని పిచ్చోళ్ళలా వాళ్ళ ఇంటి ముంగట వెయిట్ చేపిస్తూ ఉంటారు. ఇలాంటి కస్టమర్స్ కూడా ఉంటారు. ఈ బైక్ ట్యాక్సీలో వర్క్ చేయడం అంటే అంత ఈజీగా అయితే ఉండదు. చూడటానికి చాలా సింపుల్ గా అందంగా కనిపించొచ్చేమో కానీ గ్రౌండ్ వర్క్ చేస్తే తెలుస్తుంది ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేది. మీరు చాలా మంది నన్ను అడిగేది ఏంటంటే, అన్న ర్యాపిడో బైక్ ట్యాక్సీలో ఒక రోజుకి 1000 రూపాయలు సంపాదించగలమా, ఒక రోజుకి 1000 రూపాయలు సంపాదిస్తే అందులో ఎంత పెట్రోల్ పోతుంది అని అడుగుతున్నారు. మీ దగ్గర మంచి మైలేజ్ వచ్చే బైక్ ఉంటే 250 రూపాయలు పెట్రోల్ కి పోతుంది. రిమైనింగ్ మీకు 750 రూపీస్ ఎర్నింగ్స్ అయితే మిగులుతాయి. మార్నింగ్ ఒకవేళ టిఫిన్ చేస్తుంటే 50 రూపాయలు ఖర్చు పోయినా మీకు 700 రూపాయలు ఎర్నింగ్స్ అయితే వస్తాయి. ఈ 1000 రూపాయలు ఎర్నింగ్ చేయడానికి మీరు ఒక 7 to 8 అవర్స్ అయితే వర్క్ చేయాలి. యావరేజ్ గా 10 అవర్స్ వర్క్ చేశారంటే 1500 రూపాయలు ఎర్నింగ్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. కానీ ప్రతిరోజు 1500 రూపాయలు వస్తాయి అని మనం అయితే చెప్పలేము. ఒక రోజు 10 గంటల్లో 2000 రూపాయలు ఎర్నింగ్స్ అయితే వచ్చేస్తాయి. ఒక్కొక్కసారి 10 గంటల సేపు లాగిన్ లో ఉన్న 1000 రూపాయలు ఎర్నింగ్స్ కూడా కావు. అలాంటప్పుడు చొక్కలు కనిపిస్తాయి ఆర్డర్లు రాక. వామో ఎండ మామూలుగా లేదు. డ్రాప్ లొకేషన్కి వచ్చి ట్రిప్ అనేది ఎండ్ చేసిన 84 రూపీస్ అమౌంట్ అయితే చూపిస్తుంది. మేడం గారి దగ్గర 84 రూపీస్ అమౌంట్ అనేది కలెక్ట్ చేసుకున్నాం. వెంటనే రైడ్లు అయితే వస్తూనే ఉన్నాయి. 100 రూపాయలు రైడ్ ఒకటి వచ్చిందని రైడ్ రాగానే యాక్సెప్ట్ చేసిన. పికప్ లొకేషన్ చూస్తే 3.2 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. అప్పుడు అనిపించింది ఎందుకు ఈ రైడ్ యాక్సెప్ట్ చేశాను అని చెప్పి కస్టమర్ కి కాల్ చేస్తే తనైతే వెయిట్ చేస్తాను రండి అని అన్నారు. నేనైతే కస్టమర్ పెట్టిన పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నాను. 3.2 కిలోమీటర్లు అంటే ఎలా లేదన్నా సరే 5 to 6 మినిట్స్ అయితే టైం పడుతుంది. ముందుకైతే ఒక సిగ్నల్ అయితే ఉంటుంది. ఆ సిగ్నల్ దగ్గర ట్రాఫిక్ అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అనుకున్న ట్రాఫిక్ ఉంటుందని ట్రాఫిక్ అయితే ఉంది. ఇలా ట్రాఫిక్ ఉందంటే మనం ఖచ్చితంగా ఈ ట్రాఫిక్ లో స్ట్రక్ అయిపోతాం. ఈ ట్రాఫిక్ లో స్ట్రక్ అయితే 3 కిలోమీటర్లు వెళ్ళాలంటే ఎలా లేదన్నా 10 నిమిషాల టైం అయితే వేస్ట్ అయిపోతుంది. ఈ కస్టమర్ ఇప్పటికి నాకు 2 టైమ్స్ అయితే కాల్ చేసింది. అన్న వస్తున్నావా అని చెప్పి వెయిట్ చేస్తా అని చెప్పి అన్నారు. మళ్ళీ కాల్ చేస్తున్నారు. యాక్చువల్లీ లాంగ్ పికప్స్ యాక్సెప్ట్ చేస్తే అది ఒక టెన్షన్ ఉంటుంది, ఎక్కడ రైడ్ క్యాన్సిల్ అయిపోతుందేమో అని చెప్పేసి. మొత్తానికి నావిగేషన్ ఫాలో అవుతూ ఎక్కడ ఆలస్యం చేయకుండా డైరెక్ట్గా కస్టమర్ పెట్టిన పికప్ లొకేషన్కి అయితే వచ్చాను. ఈ కస్టమర్ అయితే ఇక్కడ కనిపించట్లేదు. ఈ ఎండకి చొక్కలు కనిపిస్తున్నాయి భయ్య. కస్టమర్ లొకేషన్కి రాగానే అరైవ్డ్ అని స్వైప్ చేసి కస్టమర్కి కాల్ చేసిన. కస్టమర్కి కాల్ చేస్తే పెట్టిన లొకేషన్ కరెక్ట్గానే ఉంది. 10 నిమిషాలు వెయిట్ చేయనా వచ్చేస్తున్నాను అన్నాడు. అదేంటన్నా ఇప్పటికే 2 సార్లు కాల్ చేశావు కదా, వేగంగా అని చెప్పి మళ్ళీ 10 నిమిషాలు వెయిట్ చేయమంటున్నావు అంటే ఈ ఎండలో నేను ఎక్కడ వెయిట్ చేయాలి అని చెప్పి అంటే, నీళ్ళు తాగుతున్నాను తమ్ముడు వచ్చేస్తున్నాను ఆగు అని చెప్పి అన్నాడు. 2 నిమిషాల తర్వాత కస్టమర్ కాల్ చేసి, తమ్ముడు నువ్వు కనిపించట్లేదు కాస్త ముందుకు రా, ఇంకా నువ్వు వెనక్కే ఉన్నావు అని చెప్పి అన్నాడు. కాస్త ముందుకు వచ్చిన తర్వాత 2 నిమిషాలు ఆగు తమ్ముడు మెట్ల మీద ఉన్నాను వచ్చేస్తున్నాను అని చెప్పి అన్నాడు. 2 నిమిషాలు కాస్త 10 నిమిషాలు అయింది. ఆ కస్టమర్ అయితే రాలేదు. ఒకవైపు ఎండ, కాళ్ళు చేతులు కళ్ళు కాళ్ళు అన్ని కాలిపోతున్నాయి. ఈ ఎండకి ఇక్కడెక్కడ నీడకూడలేదు. ఆ ముందుకి ఎక్కడో నీడ ఉంది. ఎందుకు ఈ డ్రామాలు నాకు అర్థం కావట్లేదు. నన్ను ఎందుకు ఇక్కడ పిచ్చుకొక్కలా వీళ్ళ గేట్ ముందు వెయిట్ చేపిస్తున్నాడో అర్థం కావట్లేదు. రైడ్ ఉంటే ఉంది, లేకపోతే క్యాన్సిల్ చేస్తే నేను వేరే రైడ్ అయినా యాక్సెప్ట్ చేసుకుంటా కదా. 10 నిమిషాల తర్వాత వచ్చిండు, 2 సామాన్లు అయితే ఇచ్చిండు. ఈ సామాన్లు నీ దగ్గర పెట్టుకోతాము, ముందుకి ఇంకో 2 ఐటమ్స్ ఉన్నాయి పిక్ చేసుకోవాలి అన్నాడు. ఈ ఎండకి బీపీ మాడుతూ ఉంటే ఈ కస్టమర్ చేసిన పనికి చిరాకు కోపం అన్ని ఒకేసారి అయితే వస్తున్నాయి. నాకైతే కోపం కంట్రోల్ అయితే అవ్వట్లేదు. సరేలే అని చెప్పి నేనే కాంప్రమైజ్
కాంప్రమైజ్ అయితే సైలెన్స్గా ఉన్నా. మరీ బైక్ ట్యాక్సీలో రైడర్ని ఇంతలా వాడుకుంటారు ఆ కస్టమర్స్. నన్ను ఈ కస్టమర్ రైడర్గా ఊహించట్లే, వాడి ఇంటి కింద పని చేస్తే పని మనిషిలో ఊహించుకుంటున్నాడు భయ్య. అందుకే 2 ఐటమ్స్ ఇచ్చిండు, ఇంకో 5 ఐటమ్స్ తేడానికి వెళ్ళిండు. నేను ఒకటే చెప్పిన, వేరే ఐటమ్స్ తీసుకొస్తే నేను తీసుకురాను, ఈ ఐటమ్స్ కూడా నేను ట్యాంక్ మీద పెట్టుకోను అని చెప్పి ఓపెన్గా చెప్పేసి ఓటీపీ తీసుకుని ట్రిప్ అనేది స్టార్ట్ చేసిన. నిజానికి రైడ్ క్యాన్సిల్ చేద్దాం అనుకున్నా, బట్ కోపాన్ని కంట్రోల్ చేసుకున్నా. రైడ్ క్యాన్సిల్ చేస్తే పెట్రోల్ లాస్ కదా అని చెప్పి ఇక్కడ నుంచి 8 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. మనం కస్టమర్ లొకేషన్కి వెళ్ళి 10-15 నిమిషాలు వెయిట్ చేస్తూ ఉంటాం కస్టమర్ కోసం. కస్టమర్ మన కోసం 2 నిమిషాలు కూడా వెయిట్ చేయలేడు. మనం ట్రాఫిక్ లో ఉన్నామా, ఎండలో ఉన్నామా, ఎక్కడ ఉన్నామా ఆ కస్టమర్ కి సంబంధం లేదు. కాల్ చేసి విసిగిస్తూనే ఉంటారు, అన్న ఎక్కడున్నావు, వస్తున్నావా అని చెప్పి. పైన సూర్యుడి వేడి, ఈ మధ్యలో ట్రాఫిక్, ఈ కస్టమర్ బైక్ బుక్ చేశారనుకుంటున్నాడా లేకుంటే ఏరోప్లేన్ బుక్ చేశారనుకుంటారా నాకైతే అర్థం కావట్లేదు. అంత అర్జెంట్ ఉన్నప్పుడు 10 నిమిషాలు ముందుగానే బైక్ బుక్ చేసుకోవాలి. బైక్ రాగానే కస్టమర్ కూడా వచ్చేయాలి. బైక్ వచ్చిన 10 నిమిషాల వరకు కస్టమర్ రాడు. కస్టమర్ కి లేట్ అవ్వకపోతే ఇంకేమవుతుంది, బండి 50-60 స్పీడ్ లో వెళ్ళినా ఆ స్పీడ్ సరిపోదు. అన్న కొట్టు, 100 కొట్టు, 150 కొట్టు అంటాడు. ఈ హైదరాబాద్ ట్రాఫిక్ లో 50-60 స్పీడ్ వెళ్ళడమే గొప్ప. మధ్యలో బైక్లు ఎదురవుతూనే ఉంటాయి. మన వెహికల్ కంట్రోల్ తప్పి ఎవరికైనా గుద్దినామంటే కస్టమర్ నైస్ గా తప్పుకుంటాడు. నేను చెప్తే నువ్వు వెళ్ళిపోతావన్నా అంటాడు. అందుకోసమే మీరు రిస్క్ తీసుకోకండి. కస్టమర్ ప్రెజర్ పెడితే చెప్పండి, మీకు ఇష్టం ఉంటే ఉండండి, లేదా రైడ్ క్యాన్సిల్ చేస్తాను దిగి వెళ్ళిపోండి అని ఒకటే మాట చెప్పండి ఆ కస్టమర్స్ కి. ఇంకొంతమంది కస్టమర్స్ రాంగ్ రూట్ కూడా సజెషన్ చేస్తూ ఉంటారు. అన్న పక్కనే అన్న డైలీ ఇలానే వస్తూ ఉంటారన్నా, ఇక్కడ దింపేయండి. ఈ కస్టమర్ కూడా రాంగ్ రూట్ సజెషన్ చేసిండన్నా, ఇలా రాంగ్ రూట్ వెళ్తే విత్ ఇన్ 2 minutes లో వెళ్ళిపోతానన్నా, 2 కిలోమీటర్లు సేవ్ అవుతుందన్నా అంటున్నాడు. ఇదే రోడ్ లో డైలీ వెళ్తానన్నా చలాన్ కూడా పడదు అంటే నేను వినలేదు, నేను యూటర్న్ తీసుకుని మరీ వచ్చాను. ఎందుకంటే పోలీసు వాళ్ళు నా బైక్ కి చలాన్ వేస్తారు, ఎవరైనా గుద్దితే నా బైక్ కి నన్నే గుద్దుతారు. రిస్క్ నేను తీసుకోవడం అవసరమా? ఈ కస్టమర్ ఏమంటారంటే, అన్న అదృష్టం లేకపోతే మనమేం చేస్తామన్నా, ఇక్కడ అదృష్టం ఏముంది, రాంగ్ రోడ్ లో నువ్వు వెళ్ళి నిన్ను ఎవడైనా గుద్దితే దీనికి అదృష్టం ఏంటి? నువ్వు తిన్నగా వెళ్ళినప్పుడు నిన్ను ఎవడైనా గుద్దాడంటే అదృష్టం లేదు అనాలి. చెప్పేటోళ్ళు 100 చెప్తారు, అవి మాత్రం మీరు వినకండి. ఫైనల్ గా కస్టమర్ పెట్టిన డ్రాప్ పాయింట్ కి వచ్చి ట్రిప్ అనేది ఎండ్ చేసిన 95 రూపీస్ బిల్ అయితే వచ్చింది. అంతసేపు నన్ను పిచ్చోడ్లా వాడుకొని కస్టమర్ 100 రూపాయలు ఇచ్చి 5 రూపాయలు టిప్ ఉంచుకో అనే డైలాగ్ అయితే వేసింది భయ్య. కంప్లీట్గా ర్యాపిడోలో 4 hours అయితే లాగిన్లో ఉన్నాం. మనం మార్నింగ్ 8 గంటలకైతే లాగిన్ అయ్యాం. ఇప్పుడు టైం వచ్చేసరికి 12 అవుతుంది. అంటే 4 hours అయితే కంప్లీట్ చేశాను. ఈ 4 hours నేను 676 రూపాయలు ఎర్నింగ్స్ అయితే చేశాను. ఓకేనా? ఓకే, 676 రూపాయలు అంటే యావరేజ్గా పర్ అవర్కి 170 రూపీస్ ఎర్నింగ్స్ అయితే వచ్చినట్టే. ఈ 676 రూపాయలు 65 రూపాయలు ఇన్సెంటివ్ అమౌంట్ అయితే వచ్చింది. నార్మల్గా మనం బైక్ ట్యాక్సీలో వర్క్ చేసేటప్పుడు ఇన్సెంటివ్ అమౌంట్ రావాలంటే కమిషన్ బేస్ మీద అయితే వర్క్ చేయాలి. సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ తీసుకున్నా లేకుంటే ఏదైనా కిలోమీటర్ రేట్ కార్డ్ యాక్టివేట్ చేసుకున్నా మనకి ఇన్సెంటివ్ అమౌంట్ అయితే రాదు. బట్ ఇక్కడైతే మనకి ఇన్సెంటివ్ అయితే వచ్చింది. సో కమిషన్ కూడా ఏమీ కట్ అవ్వట్లేదు. దానివల్ల తక్కువ టైంలో ఎక్కువ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ఇప్పటి వరకు నేను బైక్ ట్యాక్సీలో చాలా ఆర్డర్స్ అయితే కంప్లీట్ చేశాను. బైక్ బూస్ట్, బైక్ లైట్, బైక్ మెట్రో ఏ రైడ్ యాక్సెప్ట్ చేసినా పెర్ కిలోమీటర్కి 12 రూపీస్ అయితే వస్తుంది. కొన్నిసార్లు కిలోమీటర్కి 12 రూపాయల కంటే ఎక్కువ కూడా వస్తుంది. అది ఎలాంటి సిచ్యువేషన్ అంటే మనం హై డిమాండ్ ఏరియాలో ఉన్నప్పుడు సర్జ్ కూడా ఇస్తున్నారు. ఈ సర్జ్ వచ్చినప్పుడు కిలోమీటర్కి అప్ టు 15 రూపీస్ కూడా వస్తూ ఉంది. లాస్ట్ రైడ్ అయితే ఒక రైడ్ కంప్లీట్ చేశాను. 8.33 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేశాను. 121 రూపీస్ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. అంతకంటే ముందు ఇంకొక రైడ్ అయితే కంప్లీట్ చేశాను. ఆ రైడ్లో కూడా అరౌండ్ నాకు 13 రూపీస్ అయితే వచ్చింది. 9 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే 120 రూపీస్ అయితే ఆఫర్ చేశారు. నేను వర్క్ జోన్లో వర్క్ చేస్తున్నాను కాబట్టి ఇంటికి దగ్గరగా వచ్చే ఆర్డర్సే ఎక్కువగా వస్తూ ఉన్నాయి. సో లాస్ట్ రైడ్ కూడా ఇంటికి దగ్గరగా వచ్చింది. ఈ రైడ్ అయితే ఫినిష్ చేశాను. ఇంటికి వెళ్ళి అన్నం తిని 1 hour రెస్ట్ తీసుకుంటాను. రెస్ట్ తీసుకుని 1 o'clock మళ్ళీ స్టార్ట్ అవుతాను. ఈ ఎండాకాలంలో నాన్ స్టాప్గా ర్యాపిడోలో వర్క్ చేసే వాళ్ళకి ర్యాపిడో వాళ్ళు ఫ్రీ రిఫ్రెష్మెంట్ సెంటర్స్ అయితే తీసుకొచ్చారు. మన హైదరాబాద్లో అరౌండ్ 7 సెంటర్స్ అయితే ఉన్నాయి. మీకు దగ్గరగా ఉండే రిఫ్రెష్మెంట్ సెంటర్కి వెళ్ళి ఒక వాటర్ బాటిల్, బటర్ మిల్క్, అలాగే బిస్కెట్ ప్యాకెట్, ఈ 3 అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ తీసుకోవచ్చు. ఇవన్నీ మనకి ఫ్రీగానే ఇస్తారు. 1 రూపాయి కూడా మన దగ్గర తీసుకోరు. ఈ రిఫ్రెష్మెంట్ సెంటర్ వల్ల ఖచ్చితంగా మనకైతే హెల్ప్ అవుతుంది. దీని గురించి ఒక షార్ట్ వీడియో కూడా చేశాను, ఆ వీడియో చూడండి. ఇదేది పెయిడ్ ప్రమోషన్ అయితే కాదు, రైడర్స్కి యూజ్ అవుతుందని ఈ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తున్నాను. ఇంతకుముందు చెప్పిన 7 లొకేషన్స్ అన్నీ కూడా మన వాట్సాప్ గ్రూప్లో, వాట్సాప్ ఛానల్లో పిన్ చేస్తూ ఉన్నాను. మీకు అవసరం ఉందంటే మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డైలీ అప్డేట్స్ కూడా ఇస్తాను. ఇంకా ఏమాత్రం ఆలోచన చేయకుండా ఇంటికైతే వెళ్ళి రెస్ట్ తీసుకుంటా. లంచ్ చేసిన తర్వాత కరెక్ట్గా 40 minutes అయితే బ్రేక్ తీసుకున్నా. ఇప్పుడు మళ్ళీ లాగిన్ అయితే చేశాను. ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చేసింది. పికప్ లొకేషన్ చూస్తే 950 meters అయితే చూపిస్తుంది. డైరెక్ట్గా పికప్ లొకేషన్కి అయితే వెళ్దాం. మధ్యాహ్నం 1 గంటకి ఎండ ఏ రేంజ్లో ఉంటుందో
మీకు కళ్ళ కట్టినట్టు చూపిస్తున్నాను చూడండి. ఎంత హెవీ ఎండ ఉందో. ఈ ఎండలో బైక్ టాక్సీ చేయడం అంటే ఆషామాషి కాదు. చాలా చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నాను. ఎందుకంటే వర్క్ జోన్ లో 10 అవర్స్ వర్క్ చేస్తే ఎంత మనీ వస్తాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి, ఎలాంటి స్ట్రగుల్స్ ఉంటాయి, ఇవన్నీ లైవ్ లో మీకు చూపించాలనే ఉద్దేశంతోనే బ్రేక్ తీసుకోకుండా కంటిన్యూస్ గా వర్క్ చేస్తున్నాను. బ్రేక్ అంటే లంచ్ కోసం మాత్రం 40 మినిట్స్ అయితే బ్రేక్ తీసుకున్నా. ఇంతగా డెవలప్ అయిన హైదరాబాద్ లో కూడా చాలా మంది ప్రజలు పికప్ లొకేషన్స్ కరెక్ట్ గా పెట్టడం రాదు, లొకేషన్ పెట్టడానికి తెలియదు. పికప్ లొకేషన్ ఎక్కడో పెడతాడు, డ్రాప్ లొకేషన్ ఎక్కడో పెడతాడు, చిన్న చిన్న గల్లీలో రమ్మంటాడు, అటు రమ్మంటాడు, ఇటు రమ్మంటాడు. ఈ ఎండలో రైడర్స్ ని పిచ్చుకోకలా తిప్పుతూ ఉంటారు. తీరా లొకేషన్ అర్థం కాకపోతే రైడ్ మధ్యలోనే క్యాన్సిల్ చేస్తారు. మళ్ళీ ఫోన్ చేస్తే కాల్ కట్ చేస్తూ ఉంటారు. ఏంట్రా నాయన మీరు ఎప్పుడురా బాబు మారుతారు. ఈ కస్టమర్ కూడా అలాగే చేశారు. పికప్ లొకేషన్ తప్పు పెట్టారు. కస్టమర్ కి కాల్ చేస్తే గైడ్ చేస్తూ మధ్యలో రైడ్ అనేది క్యాన్సిల్ చేశారు, కాల్ కట్ చేశారు. చూసారా డే టైం బైక్ టాక్సీకి వస్తే ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకవైపు హెడ్ ఏక్, ఒకవైపు ట్రాఫిక్, ఒకవైపు బ్యాక్ పెయిన్, ఒకవైపు పొల్యూషన్. ఈ తిప్పలు తప్పు ఒక బైక్ రైడర్ కి. మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎండ వానతో సంబంధం లేదు. కరెక్ట్ టైంకి ఫుడ్ తినం, కరెక్ట్ టైంకి ఇంటికి వెళ్ళాం. ఇంట్లో టైం స్పెండ్ చేసే దానికంటే ఎక్కువగా రోడ్ల మీద ఈ బైక్ టాక్సీలు, ఫుడ్ డెలివరీలు చేస్తూ మన ఆకలిని తీర్చుకుంటూ మన ఇంట్లో వాళ్ళని హ్యాపీగా చూసుకుంటూ ఉంటాం. ఇదే రైడర్ లైఫ్. రైడర్స్ డబ్బులు సంపాదించడం కాస్త పక్కన పెడితే ఈ ఎండ ట్రాఫిక్ లో ఎంత స్ట్రగుల్ అవుతున్నారో అనేది ఏ కస్టమర్ కి అర్థం కాదు. లాస్ట్ రైడ్ క్యాన్సిల్ అయిన తర్వాత మరో రైడ్ అయితే వచ్చింది. డైరెక్ట్ గా పికప్ లొకేషన్ వచ్చి కస్టమర్స్ దగ్గర ఓటీపీ తీసుకుని ట్రిప్ అనేది స్టార్ట్ చేసిన. డ్రాప్ లొకేషన్ ఇక్కడ నుంచి 7 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. నావిగేషన్ ఫాలో అవుతూ డ్రాప్ లొకేషన్ కి అయితే వచ్చేసాను. ఈ ట్రిప్ కూడా ఎండ్ చేసిన. 92 రూపీస్ బిల్ అమౌంట్ అయితే వచ్చింది. మేడం గారి దగ్గర 92 రూపీస్ అమౌంట్ కలెక్ట్ చేసుకున్నాను. నేను కంప్లీట్ చేసే ప్రతి రైడ్ మీకు చూపించాలంటే వీడియో బాగా లెంత్ అయిపోతుంది. ఇప్పటికే వీడియో 25 మినిట్స్ అయితే అయిపోయింది. అందుకోసమే ఇక్కడ నుంచి నేను ఎర్నింగ్స్ మీద మాత్రమే ఫోకస్ చేసి ఎంత ఎర్నింగ్ చేశారనేది మీకైతే స్క్రీన్ మీద చూపిస్తాను. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, నేను చూపించే ఎర్నింగ్స్ ని చూసి మీరు మురిసిపోయి ఈ హైదరాబాద్ అయితే రాకండి, నన్ను ఇన్స్పైర్ గా తీసుకోకండి. జస్ట్ ఇవన్నీ కూడా అవేర్నెస్ వీడియోస్. బైక్ టాక్సీ చేస్తే ఎలా ఉంటుంది, రైడర్ ఒక రోజులో ఎన్ని రకాల ప్రాబ్లమ్స్, ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు అని మీకు తెలియడం కోసమే ఈ వీడియో మీ ముందుకైతే తీసుకొస్తున్నాను. వచ్చిన రైడ్ వచ్చినట్టయితే కంప్లీట్ చేశాను. చూస్తూనే టైం 2:30 అయిపోయింది. ఇప్పటి వరకు నేను ఎంత ఎర్నింగ్ చేశాను, ఎన్ని రైడ్లు కంప్లీట్ చేశాను అనేది ఇక్కడ క్లియర్గా మీకు అయితే చూపిస్తున్నాను చూడండి. వామ్మో దోలు తీరిపోయింది భయ్య. మధ్యలో ఎక్కడ కూడా నేను బ్రేక్ తీసుకోలేదు. చూస్తూనే ఈవినింగ్ అయిపోయింది. నాకు ఒక చిన్న ఐటమ్ అయితే ఇచ్చారు. ఈ ఐటమ్ ని మనం అయితే డెలివరీ చేయాలి. ఐస్ క్రీమ్ బాక్స్ అయితే ఇచ్చారు. ఈ ఎండలో ఈ ఐస్ క్రీమ్ బాక్స్ ఎక్కడ కరిగిపోద్దామని చెప్పి ఒకవైపు అయితే టెన్షన్ పడ్డాను. మొత్తానికి డ్రాప్ లొకేషన్కి వచ్చి నా దగ్గర ఉండే ఐస్ క్రీమ్ బాక్స్ అయితే డెలివరీ చేశాను. ఈ ట్రిప్ లో మనీ కూడా కలెక్ట్ చేసుకున్నా. ఆ రైడ్ ఫినిష్ చేసిన వెంటనే బైక్ టాక్సీ ఆర్డర్ అయితే వచ్చింది. డైరెక్ట్ గా కస్టమర్ లొకేషన్కి వచ్చి కస్టమర్ అయితే పిక్ చేసుకున్నా. డ్రాప్ లొకేషన్కి వచ్చి కస్టమర్ సార్ ని డ్రాప్ చేశాను. ఈ రైడ్ లో వచ్చిన అమౌంట్ అయితే కలెక్ట్ చేసుకున్నా. లాస్ట్ రైడ్ అయితే ఫినిష్ చేసాం కదా. ఆ రైడ్ తో మన వర్క్ జోన్ అనేది కంప్లీట్ అయిపోయింది. వర్క్ జోన్ మార్నింగ్ 7 నుంచి రాత్రి 7 గంటల వరకు మాత్రమే ఉంటుంది. ఇప్పటికే చాలా టైర్డ్ అయిపోయాను. ఇక వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ లేదు. అంతకంటే ముందు ఓపిక అయితే అసలుకే లేదు. ఇప్పటి వరకు నేను ఎంత ఎర్నింగ్ చేశాను, నా ఎర్నింగ్స్ మీకైతే చూపిస్తాను. జాబ్ అయితే బాగానే నిండింది. క్యాష్ కూడా బాగానే ఈరోజు రిసీవ్ అయితే అయ్యింది. 500 1,260 రూపాయలు ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. రిమైనింగ్ అమౌంట్ అనేది ఆన్లైన్లో రిసీవ్ చేసుకున్నా. టోటల్గా 2,000 రూపాయలు ఎర్నింగ్స్ అయితే చేసుకున్నా. 2,000 రూపాయలు కంటే ఒక 20 రూపాయలు 30 రూపాయలు ఎక్స్ట్రా అయితే చేసిన. మీకు స్క్రీన్ షాట్ అయితే చూపిస్తాను. ఈ 2,000 రూపాయలు ఎర్నింగ్ చేయడానికి నేను 10 అవర్స్ అయితే లాగిన్లో ఉన్నాను. మార్నింగ్ 8 గంటలకి లాగిన్లోకి వచ్చాను. 12 గంటల దాకా కంటిన్యూస్గా వర్క్ చేశాను. 12 గంటలకి ఇంటికి వెళ్ళి లంచ్ చేసి 1 అవర్ బ్రేక్ తీసుకుని 1 గంటకి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్గా లాగిన్లో ఉన్నాను. టోటల్గా నేను 10 అవర్స్ లాగిన్లో ఉంటే నాకు 2,000 రూపాయలు ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ఈ 2,000 రూపాయలు ఎర్నింగ్ చేయడానికి నేను ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానో మీకైతే చెప్పలేను. ఈ ప్రాబ్లమ్స్ స్ట్రగుల్స్ కొన్ని చెప్పలేను, కొన్ని కళ్ళకి చూపించలేను. మీరే అర్థం చేసుకోండి. బైక్ ట్యాక్సీలో చాలా హార్డ్ వర్క్ చేస్తేనే ఈ ఎర్నింగ్స్ అయితే వస్తాయి. ఈ ఎర్నింగ్స్ని చూసి మీరైతే మురిసిపోయి ఎక్కడికైతే రావద్దు. ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేస్తేనే ఈ ఎర్నింగ్స్ అయితే నాకు వచ్చాయి. మనం ఒక రోజులో ఎంత మనీ సంపాదించామో అనేది లెక్క కాదు, మనకి ఎంత మిగిలింది అనేది మాత్రమే మనం కౌంటింగ్ చేయాలి. ఈ రోజు 2,000 రూపాయలు ఎర్నింగ్ చేసిన, అందులో 500 రూపాయలు పెట్రోల్కే పోయింది. యావరేజ్గా నేను 180 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేశాను. 180 కిలోమీటర్కి 2,000 రూపాయలు ఎర్నింగ్స్ వచ్చాయంటే గ్రేట్. ఎందుకంటే వర్క్ జోన్లో పెర్ కిలోమీటర్కి 12 రూపీస్ వస్తుంది కాబట్టి తక్కువ టైంలో తక్కువ కిలోమీటర్ ట్రావెల్ చేసినా ఎక్కువ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ఓకేనా. 2,000 రూపాయల్లో 500 పెట్రోల్ పోతే నాకు మిగిలింది 1,500 రూపాయలు. ఈ 1,500 రూపాయలకి నేను 10 గంటల సేపు అయితే లాగిన్లో ఉన్నాను. ఈ బైక్ ట్యాక్సీలో ప్రతిరోజు 10 గంటలు, 12 గంటలు, 13 గంటలు లాగిన్లో ఉంటే ఖచ్చితంగా బ్యాక్ పెయిన్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం యంగ్గా ఉన్నాం కాబట్టి ఈ బైక్ ట్యాక్సీలో వర్క్ చేయగలం. మన వయసు పెరిగే కొద్దీ ఈ బైక్ ట్యాక్సీ ఫుడ్ డెలివరీలో ఎక్కువ కాలం వర్క్ చేయలేము. ఈ బైక్ ట్యాక్సీలో కొద్ది రోజులు మాత్రమే పని చేసుకోండి. మీ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ క్లియర్ అయిన తర్వాత ఈ బైక్ ట్యాక్సీ వదిలేసి బెస్ట్ జాబ్ ఏదైనా చూసుకోండి, లేదా ఏదైనా
బిజినెస్ అయినా స్టార్ట్ చేయండి, లేదా ఏదైనా స్కిల్తో మీరు డెవలప్ అవ్వండి. ఈ బైక్ ట్యాక్సీలోనే లైఫ్ అంతా ఉండిపోదామని మాత్రం అనుకోకండి. మీరందరూ జాగ్రత్తగా సేఫ్గా హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేయండి. మీరందరూ మంచిగా ఎర్నింగ్ చేసుకోండి. ఇలాంటి మరో ఎర్నింగ్ వీడియోతో మీ ముందుకే వస్తాం.